లక్ష్మి వస్తున్నా. త్వరగా రమ్మా, టైం అవుతుంది. నా సామాన్లన్నీ బ్రీఫ్ కేసులో సర్దావమ్మా? కూడా అందులోనే పెట్టాను. వెరీ గుడ్. ఆ పర్సులో ఉన్నది పెట్టి నాకు పట్టు చీర కొనుక్కొచ్చింది. పొదుపు తెలియని కూతురికి పెత్తన ఇస్తే ఇంతే. తట్టులో కాపురం బుట్టలోకి వస్తుంది. రేపు అమ్మ పుట్టినరోజని చీర కొనుక్కొచ్చానన్న. వెరీ గుడ్. ఏమే కూతురు పట్టు చీర కొని పెడితే పొంగిపోవలసింది పోయి ఎత్తి పుడుస్తున్నావా? అవును, నీ పుట్టినరోజున సంగతి నాకు గుర్తు తెలుసుమా? కూతురు పుట్టాక మీకు నేనే జ్ఞాపకం లేను. ఇంకా నా పుట్టినరోజు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? కానీ ఇలా ఉన్న డబ్బంతా పట్టు చీరలకి వాటికి ఖర్చు పెడుతూ ఉంటే రేపు దీన్ని పెళ్ళెలా చేస్తారో ఆలోచించండి. చూసావమ్మా, పట్టు చీర కొనే డబ్బుతోనే నీకు పెళ్లి చేసేయాలనుకుంటుంది మీ అమ్మ. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందానా? కాలేజీకి టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. అమ్మా, కరెక్ట్ గా 1 గంటకి నాన్న క్యాబ్ మర్చిపోగా. చూసారా, తాను రోజు జ్ఞాపకం చేయకపోతే మీకు నేను భోజనం కూడా పంపించనని మీ కూతురి భయం. అదృష్టం కొద్దీ అమ్మవైనావు గాని ఇదే అత్తగారు అయితే నా చిట్టితల్ని ఎంత సాధించాను. ఆహా, కూతురంటే ఇంత ఆపేక్ష ఉన్న వాళ్ళు రేపు నెత్తినెక్కించుకునే అత్తగారు వచ్చే సంబంధం చూడండి. తప్పకుండా చూస్తాను, కానీ నీలాంటి గడసరత్తకు మాత్రం గొడవలు చేయి. అబ్బా, ఈ అర్థం లేని తగులు ఎందుకమ్మా? ఫోన్ చేయగానే మాత్రం వేసుకోవడం మర్చిపోకు, అక్కడ పెట్టాను. అలాగే. ఎక్కడుందో సరిగ్గా చెప్పమ్మా, లేకపోతే ఇల్లంతా వెతుకుతుంది, చివరికి వేసుకోవడం మర్చిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. వస్తానమ్మా. అలాగే, నేను వస్తున్నాను. ఏమిటి అందరు ఇక్కడ సమావేశం అయ్యారు? పాపం సరళ ఈవేళ కూడా ఫీజు కట్టలేకపోయింది. రేపు పేరు తీసేస్తారేమోనని బెంగ పెట్టుకుంది. ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. ఇలా దిగులు పడితే కుదరదు. ఏ సమస్య అయినా సూటిగా మాట్లాడితే కానీ తేలదు. నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నీ పేరు తీయించకుండా చూస్తాను. నువ్వేం బెంగపడకు. పని క్లాస్కి వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? yes, come in. గుడ్ మార్నింగ్ సార్. ఓ లక్ష్మి, నువ్వా? రామ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్. మన కాలేజీలోనే మా సెక్షన్ లోనే సరళ అని చాలా తెలివైన స్టూడెంట్, కానీ పేద పిల్ల. ఫీజు కట్టలేదు. రేపు ఆ అమ్మాయి పేరు తీసేస్తారట. దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. సారీ లక్ష్మి, టైం లోపల ఫీజు కట్టకపోతే రూల్స్ ప్రకారం ఎవరి పేరైనా తీసేయక తప్పదమ్మా. క్షమించాలి సార్. సరళ లాంటి స్టూడెంట్ విషయంలో ఇంత కఠినంగా రూల్స్ అమలు పరచడం కూడా న్యాయం కాదు. దయా, మానవత అన్ని రూల్స్ కంటే అతీతమైనవి. మీరు ఆ దృష్టితోనే సరళకు మరికొంత టైం ఇవ్వాలి. లేకపోతే పేదరికానికి ఆ భవిష్యత్తే బలి పెట్టడం అవుతుంది. ప్లీజ్. లక్ష్మి, నువ్వు చదువులోనే కాక వాదనలో కూడా తెలివైనదానివే. నువ్వు ఎవరికైనా నిస్వార్థంగా సాయం చేయడానికి ముందుకు రావడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నీ మాటను కూడా తేలిగ్గా తోసేయడం కష్టమే. మే కమ్ ఇన్ సార్? yes, come in. ఐఎమ్ వేణు సార్. ఓ, కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ గారు అబ్బాయి. అవునండి. ఎంఏలో సీటుకి అప్లై చేసి. ఎస్ సార్. నీ అడ్మిషన్ అంత ప్రాబ్లం ఏం కాదు. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వు, రేపే జాయిన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. ఆల్ రైట్ లక్ష్మి, 1 month టైం ఇస్తున్నాను. ఆ తేదీలోగా ఫీజు కట్టి తీరాలి. అలాగే సార్. మా క్లాస్మేట్స్ అంతా కలిసి ఫీజు కలెక్ట్ చేసి కడదాం అనుకుంటున్నాం. మరో మనవి సార్, సరళకి ఎలాగైనా స్కాలర్షిప్ ఇప్పిస్తే. అదంత తేలికైన పని కాదమ్మా. ఎనీహౌ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీలాంటి బ్రిలియన్ స్టూడెంట్ చెప్పింది చెయ్యాలి కదమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజానికి ఈనాడు చదువు మీద శ్రద్ధ, తెలివితేటలు ఉన్నవాళ్లు ఆర్థికంగా పై చదువులు చదవటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అన్ని అవకాశాలు ఉండి ఆర్థికంగా బాగున్న కుర్రవాళ్లు చదువును నిర్లక్ష్యం చేసి జులాయిగా తిరుగుతున్నారు.
మధు, what is this? నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ అల్లరి మితిమీరిపోతాను. పాత పాటే కదండి. Shut up. మిమ్మల్ని అందరినీ 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సిరిదేవి సింగారి సిలక, సిరిమల్లె సొగసైన నడక. సిరిదేవి సింగారి సిలక, సిరిమల్లె సొగసైన నడక. అమ్మరో అందాల బొమ్మ, ఏడేడు జనమాల గూడు కడతావమ్మ. సిరిదేవి సింగారి చిలక, సిరిమల్లె సొగసైన నడక. సూర్యుడు నుదురెక్కితే అల్ల సిరి లక్ష్మి నవ్విందట. చంద్రయ్య శిరమెక్కితే శివగంగ పొంగిల్దట. శివధనుసు చేపట్టితే అల్ల సీతమ్మ కులికిందట. ఉమరాజుడమరాలలో అల్ల హిమరాణి ఆడిందట. కలలల్లి నిజమైతే పుల్లమేనంట, జలతారు ఎన్నెల్ల జలతాలెనంట. సిరిదేవి సింగారి శిలక, సిరిమల్లె సొగసైన నడక. వచ్చావా మహాలక్ష్మి? నేను వచ్చానని నీకెలా తెలిసింది బాబా? దివ్య దర్శనానికి కళ్ళే అక్కర్లేనట్లు నీ రాక తెలుసుకోవడానికి నాకు చూపెందుకమ్మా? హృదయమే చెప్పు. తీసుకోమ్మా. వస్తాను బాబా. సౌభాగ్యవతి, చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లుతాయి. త్వరగా రండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆ తొందర? అమ్మాయిని కూడా రాని. కూతురు పక్కన కూర్చుంటే గాని కాఫీ కూడా తాగలేని వారు శ్రీపతి పెళ్ళే అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తారండి? జీవితంలో ఆనందకరమైంది, చాలా బాధాకరమైంది ఏమిటో తెలుసా? ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ కూర్చుంటే ఆడపిల్ల వయసు ఆగదండి. దానికి ఈ ఏడైనా పెళ్లి చేసి తీరాలి. ఈ ఏడా? అమ్మాయి ఇష్టపడితే రేపే జరిపిస్తాను. నాకు ఆరాటంగానే ఉంది మరి. అరే 1000 ఏళ్ళు అదిగో మాట్లాడటం వచ్చేసింది. ఏమన్నా మాటలు? ఇంకేం మాటలున్నాయమ్మా మాకు? నీ పెళ్లి మాటే. ఎప్పుడు నా పెళ్లి మాట తప్ప వేరే ఆలోచన లేదా? ఏ ఆలోచనలున్నా అవన్నీ నీ పెళ్లి తర్వాతనే కదమ్మా. చూడమ్మా, నా సర్వస్వం కట్నంగా ఇచ్చినా సరే నీకు నచ్చిన వాడిని, నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. ఈ నచ్చడాలు ప్రేమించడాలు ఒట్టి తీయని మాటలే. పెళ్లి అనేది నైతికమైన కవచం. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒడిదొడుకులు లేకుండా జీవితం సాగించుకోవడానికి వేసుకునే ఒప్పందం. అంతే కదమ్మా, బ్రతుకంతా హాయిగా సాగిపోవడానికి వేసుకునే బంగారు బాట. బాట వేసించేది ఆ భగవంతుడు, మనం ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే. నిజమే అనుకోమ్మా, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. బాగుంది. కూతురు చెప్పటం, తండ్రి వినటం, ఇద్దరికిద్దరూ సరిపోయారు. మధ్యనున్న వాళ్ళకు మాత్రం మతులు పోతాయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకో ఏమిటి? నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. నేను బ్రతుకు విలువ తెలియదాని కాను, ప్రాపంచిక ధర్మాన్ని మర్చిపోయిందాని కాను. నువ్వు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడు నీకు నచ్చిన వాడిని చేసుకుంటాను. నా చిట్టి తల్లి. సర్లే, కొంచెం కాఫీ.